టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏనుగుల బెడద నివారణకు కుంకి ఏనుగుల క్యాంపు ప్రారంభించిన పవన్. గిరిజన గ్రామాల రక్షణకు కుంకి ఏనుగుల ప్రత్యేకత క్యాంపు ఏర్పాటు. మానవ వన్యప్రాణి ఘర్షణలు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్న పవన్. ఏనుగుల కదలికలపై ఆధునిక సాంకేతిక పర్యవేక్షణ చేపడతామని వెల్లడి. తెలంగాణ నీళ్లపై రేవంత్ వైఖరిని ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి. ఆంధ్ర రైతులకు నీటి భరోసా, తెలంగాణ రైతులకు ఎందుకు లేదని ప్రశ్న. సాగునీటి హక్కులపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్. తెలంగాణ రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం కావాలని సూచన. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్న టీడీపీ అధిష్టానం. పార్టీ క్రమశిక్షణను ప్రతి నాయకుడు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిక. వైసీపీ నేతలతో వేధింపులు పంచుకోవద్దని టీడీపీ స్పష్టమైన ఆదేశాలు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పెద్ది సుదర్శన్ వేధింపుల వెనుక సీఎం సన్నిహితులే అన్న ఆర్ఎస్ ప్రవీణ్. ఫహీం ఖురేషీ పేరుతో సంచలన ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సుదర్శన్ రెడ్డిని కేసులో ఇరికించే ప్రయత్నం జరిగిందన్న ప్రవీణ్. పెద్ది సుదర్శన్ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. మహిళల గౌరవంతో రాజకీయాలు చేయొద్దన్న నారా భువనేశ్వరి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రాజకీయాలు సరికావని వ్యాఖ్య. ప్రత్యర్థులతో రాజకీయంగా పోరాడాలి, మహిళలను లక్ష్యం చేసుకోవద్దని సూచన. మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న వెల్లడి. గ్రామాల్లోకి ప్రవేశించి గిరిజనులు, రైతులు పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న నేపథ్యంలో ఈ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శిక్షణ పొందిన కుంకి ఏనుగుల సహాయంతో అడవి ఏనుగులను అటవీ ప్రాంతాలను వైపు మళ్లించి మానవ వన్యప్రాణుల ఘర్షణను తగ్గించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గిరిజన గ్రామాల భద్రత పెరగడంతో పాటు రైతుల పంటలకు రక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏనుగుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. అడవులను పరిరక్షించడంతో పాటు ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆ సిస్టమ్ మన దగ్గర చాలా తక్కువ ఉంది, దాన్ని డెవలప్ చేయలేదు. ఏదో 1-2 ఎలిఫెంట్స్ ఉన్నాయి, అవి కూడా పెద్దవి అయిపోయినాయి. దాంట్లో బాధ్యత తీసుకున్న తర్వాత మన కర్ణాటక వెళ్ళడం, అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు, మన ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ సిద్ధరామయ్య గారిని కలవటం, అలాగే ఫారెస్ట్ మినిస్టర్ అప్పుడు ఈశ్వర్ ఖండ్రే గారిని కలవటం, వారిద్దరి సహకారంతో ఈ రోజున మనం ఆ ఏనుగు కుంకి ఎలిఫెంట్స్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనం పార్వతీపురంలో చేస్తున్నామంటే దీనికి ముఖ్యంగా మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు Karnataka state government and Karnataka leadership for supporting us in giving us Kunki elephants. And my wholehearted thanks to former CM's Honorable Sri Siddaramaiah Garu. And my heartfelt thanks to Ishwar Khandre ji, Forest Minister and Panchayat Raj Minister. వాళ్ళ ఇద్దరికి నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మన దగ్గర ఏమో బెడదుంది, ఏనుగులు బెడదుంది, కానీ దాన్ని ఎలాగ అడ్రస్ చేయాలో ఆ మెకానిజం మన దగ్గర లేదు. ఆ మిటిగేషన్ మెకానిజం కర్ణాటక చాలా బాగా చేసింది. కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారం, కర్ణాటక PCCF గారి సహకారం, ఇవి మనస్ఫూర్తిగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక PCCF గారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. And more than that, Karnataka people has... దేశ విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో విద్యా వ్యవస్థను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నడపడం లేదని, ఆ వ్యవస్థ పూర్తిగా RSS నియంత్రణలో ఉందని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేవలం నామమాత్రపు వ్యక్తి మాత్రమేనని వ్యాఖ్యానించారు. దేశంలోని విశ్వవిద్యాలయాల్లో RSS భావాజాలం ఉన్న వ్యక్తులనే వైస్ ఛాన్సలర్ గా నియమిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు స్వేచ్ఛగా ఆలోచించకుండా, ప్రశ్నలు అడగకుండా ఆంక్షలు విధిస్తున్నారని విమర్శించారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే విధంగా విద్యా వ్యవస్థను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. విద్యార్థుల స్వేచ్ఛను హరించేందుకు ప్రయత్నిస్తున్న RSSఏ అసలు శత్రువని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అయితే ఈ పరిస్థితులకు భయపడకుండా విద్యార్థులు ధైర్యంగా ఎదురొడ్డి నిలుస్తున్నారని అన్నారు. విద్యలో స్వేచ్ఛ, సమాన అవకాశాలు, రాజ్యాంగ విలువలు కాపాడాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. What has happened here? The resignation of Mr. Dharmendra Pradhan. That's a superficial thing, because Dharmendra Pradhan never ran the education ministry. Never. The man and the organization that runs the education ministry is called the RSS. And the man who runs it is an OSD sitting in the minister's office. So
What the students are really irritated about is that they are not allowed to be students in India. They are not allowed to follow their passion. They're not allowed to say what they want. They're not allowed to ask the questions that they want. They have to buy this nonsensical history that the RSS fantasizes about. They have to buy this structure. Every single university in India, the students should know this. And I'm saying this for them. Every single university in India today has a vice chancellor from the RSS. Dharmendra Pradhan is a symbol. Your real enemy is the RSS. Keep it in mind. They are the people who are not letting you be students. They are the people who want you to be andhbhakts. And this is a reaction from the soul of India that is saying, under no circumstances are we going to become your andhbhakts. Under no circumstances are you going to define our future. Under no circumstances are we going to listen. And this is a beautiful expression. The amazing thing to me, the amazing, fascinating thing to me is that the parents of these children did not have the courage to face the BJP. The parents of these children did not have the courage to face the RSS. And yet these children, brave, imaginative, powerful, stood there. తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుమారు 60 లక్షల మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మరోవైపు అనుమతులు ఉన్న ఇళ్లను కూడా హైడ్రా పేరుతో కూల్చివేస్తూ పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుండా సామాన్య ప్రజలను వేధించడం సరికాదన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి హైడ్రా చర్యలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వెంటనే చెల్లించాలి, లేదా భారతీయ జనతా పార్టీ లడాయికి పోతుందని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కొన్ని స్కూల్స్లో ఇంతవరకు డ్రెస్ రాలేదు, బుక్స్ రాలేవు. దానికి ఏం జవాబు చెప్తావు? జూన్లో మనం ఇవ్వాల్సి వస్తుంది. మరి ఏం రివ్యూ చేస్తూ ఉన్నారు? ఎట్లా రివ్యూ చేస్తూ ఉన్నారు? విద్యార్థుల పిల్లల్ని నిర్లక్ష్యంగా ఏ విధంగా చేస్తూ ఉన్నారు? ఇన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు, ఇన్ని లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, దానికి ఏ విధంగా చేస్తారు? దానికి శివం గారి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విద్యార్థుల విషయంలో అయినా నిరుద్యోగుల విషయంలో అయినా ఏ మాత్రం నిర్లక్ష్యం చేస్తే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఒక పెద్ద కార్యక్రమం చేపడతానని తెలియజేస్తా ఉన్నాను. హైడ్రా విషయంలో ఆయన ఏమన్నా అంటే ఇది పెద్ద కార్యక్రమం చేస్తూ ఉన్నాం. హైడ్రా ఏమన్నా అంటే హైడ్రా విషయంలో ఇది మంచి కార్యక్రమం, ఎనలేని జీవితంలో ఒక పెద్ద గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నారు అని. మరి గొప్ప కార్యక్రమానికి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన మున్సిపల్ కార్పొరేషన్లైనా, మున్సిపాలిటీ అయినా, గ్రామ పంచాయతీలైనా 74వ రాజ్యాంగ ప్రకారమైన మరి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు ఏ విధంగా గులగొడతారు? జీవో ప్రకారంగా నియమించిన ఈ రంగనాథ్ను గులగొడతా ఉన్నారు. మరి వాళ్ళు ఇంతవరకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు ఒక్కరి మీద యాక్షన్ తీసుకోలేరు. మరి ఇది న్యాయమా అది న్యాయమా మీకు? అరే రాజ్యాంగ పరంగా నువ్వు ఏదైతే ఉన్నదో
నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్యారంటీ నెరవేర్టు. ఒక ఇల్లు కట్టి చూపి. ఇల్లు కులగొట్టడానికి ఒక జేసీబీ డ్రైవర్ చాలు. ఇల్లు కట్టాలంటే ఒక సీఎం కావాలి. మరి ఒక జేసీబీ డ్రైవర్ కావాలన్నా సీఎం కావాలన్నా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలు. గరీబోల ఇల్లు అన్ని కూలుస్తా ఉన్నావు. మేము ఒకటే, భారతీయ జనతా పార్టీకి నాలలకైనా చెర్లకైనా కాలువలకైనా మేము వ్యతిరేకం కాదు. ఒక పర్మిషన్ ఇచ్చిన ఎంఆర్ఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ నాలా కన్వర్షన్ చేస్తాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇది ఇరిగేషన్ క్లియరెన్స్ ఇస్తారు. తర్వాత ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ అయినా, మున్సిపల్ కమిషనర్లు అయినా, గ్రామ పంచాయతీ అయినా, హెచ్ఎండి అయినా, ఊడా అయినా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే ఇల్లు కడతా ఉంటారు. ఇల్లు కట్టిన తర్వాత ఏ విధంగా కూలుస్తారు? దానికి పరిహారం ఎవరు ఇవ్వాలి? రాజ్యాంగబద్ధంగా 74 ఆర్టికల్ ఏదైతే చెప్తా ఉన్నదో దాన్ని సూచించుకొని చెప్తా ఉన్నావు. జీవో ఇచ్చిన తర్వాత ఒక రంగనాథ్ నియమించారు. మరి ఆయనే ఫైనల్ అంటే ఇవన్నీ తీసేయండి. మున్సిపల్ కార్పొరేషన్లు వద్దు, మున్సిపాలిటీ వద్దు, ఈ గ్రామ పంచాయతీ వద్దు, ఇవన్నీ తీసేసి ఆయనే పెట్టుకోండి. ఆయన కిందనే అన్నీ నడుస్తూ ఉంటాయి. ఆయన దగ్గరికి పర్మిషన్ పోతూ ఉంటారు. ఆయనదేనే ఇరిగేషన్ పర్మిషను, నాలా పర్మిషను, తర్వాత రెవెన్యూ కూడా ఆయనదేనే పెట్టండి. అప్పుడు పెడితే ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి ఉంటాడు, ఇక్కడ రంగనాథ్ ఉంటాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలోని సప్పిపుట్టు కొండలు ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయని మంత్రులు అనితా సంధ్యారాణి తెలిపారు. సముద్ర మట్టానికి సుమారు 3,500 అడుగు ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాన్ని అధికారులు కలిసి సందర్శించారు. కొండ ప్రాంతంలోని సహజ సౌందర్యాన్ని పరిశీలించిన మంత్రులు రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. సప్పిపుట్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు. పర్యాటకులకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడం ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రకృతి అందాలను కాపాడుతూ పర్యాటక అభివృద్ధి చేపట్టడం ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. ఈ ప్రాంతానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపడతామని మంత్రులు స్పష్టం చేశారు. చాలా బాగుంది. ఇట్స్ నిజంగా వెరీ బ్లెస్డ్. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికి రావటం అన్నది మా అదృష్టం కింద మేము భావిస్తున్నాం. ఇక్కడున్న అమాయకమైన ప్రజలకి ఒక భరోసా కల్పించాలి, ఒక ధైర్యం కల్పించాలి. మా జీవితాలు ఇలాగే ఉండిపోవు, మా జీవితాల్లో కూడా మార్పు వస్తుంది అని. వాళ్ళ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళు ఓపెన్ గా వచ్చి మాట్లాడుతున్నారు. ఇంతకన్నా ప్రజాస్వామ్యం ఏముంటుందో చెప్పండి. నిజంగా ఇలాంటి ఒక మంచి వాతావరణం ఇంత బ్యూటిఫుల్ గా ఉందండి. మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాలో గవర్నమెంట్ కూడా వాళ్ళ చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజు గిరిజనుల పక్షాన గవర్నమెంట్ కూడా నిలబడుతుంది. ఇంత అందమైనటువంటి ప్రదేశాలు మీకు ఎక్కడా కనిపించవు. నిజంగా ఇదంతా టూరిస్టులందరూ వచ్చి చూడాల్సిన ప్రదేశాలు. ఎందుకంటే మనం ఖచ్చితంగా పర్యాటకుల్ని ఆకర్షించడానికైనా ఇవన్నీ కూడా మీరు చూపించాల్సిన అవసరం కూడా ఉంది. అందరూ చూపించండి. ఎందుకంటే ప్రకృతి ఇంత అందంగా ఉంటుందా, ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందా? ఊటీకి మించినటువంటి అందాలు ఇక్కడ ఉన్నాయి. మీరంతా ఒక్కసారి ఈ వీడియోని ప్రపంచానికి చూపించండి. మమ్మల్ని ఎట్లాంటి మారుమూల పల్లెలకి వేస్తున్నామంటే ప్రభుత్వం వస్తున్నట్టు లెక్క. ఈ 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం మీరు చూస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాళేశ్వరం ప్రాజెక్టును సక్రమంగా నిర్మించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రాజెక్టులో సాంకేతిక లోపాలు, నాణ్యత సమస్యలు ఉండటంతో ప్రజాధనం వృధా అయిపోయిందని ఆరోపించారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును సమర్థించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. కాళేశ్వరం అంశంపై వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపై ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాల వల్ల రైతులు, రాష్ట్ర ఖజానాపై భారీ భారం పడిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవాలను బయటపెడుతూ బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశం తెలంగాణ రాజకీయాల్లో కీలక చర్చగా మారిన నేపథ్యంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. మాకు ఇచ్చిన సలహా మేరకు ముందుకు పోతున్నాము. మేము ఆ 3 బ్యారేజెస్ టెస్టింగ్ చేసి టెస్టింగ్ కూడా పూర్తి చేస్తున్నాం. సుమారు రిహాబిలిటేషన్ కి డిజైన్ చేసి
మరి ఐఐటి బాంబే అండ్ ఆఫ్రి ఇండియాతో దాన్ని రీహాబిలిటేషన్ వర్క్స్ డిజైన్ చేయించి పనులు మొదలుపెట్టి ఎంత తొందరగా వీలైతే తొందరగా బ్యారేజెస్ పనులు తీసుకొస్తాయి. అన్ని ఉట్టి అబద్దాలు మాట్లాడితే నోటికి ఏది పడతారు మాట్లాడితే కరెక్ట్ కాదు. కూలిపోయిన సిగ్గుపడాలి. వాళ్ళు ఇట్లా ఎక్కువగా మాట్లాడితే ఇది మరి మీరే జడ్జ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రజలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉందా? నీళ్లు ఇవ్వడానికి మేము అన్ని విధాలుగా సర్వశక్తులు ప్రయత్నం చేస్తున్నాము. కూలగొట్టిన వాళ్లే మీరు చేసినంటే ఎట్లా? అసలు కాదు బ్రదర్, మీరు అడగాల్సింది వారు వచ్చినప్పుడు ఇక్కడ అసలు మీ హయాంలోనే కూలిపోయింది, మీరు సరిగ్గా కడితే ప్రాబ్లం కాదు కదా. కాదు కాదు నేనేమంటున్నా, మీరు సరిగ్గా కడితే ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా. అసలు డిపిఆర్ లో షీట్ పైల్ ఫౌండేషన్ ఉంటే సీకండ్ పైల్ ఫౌండేషన్ లో ఎవరు కట్టమన్నారు మిమ్మల్ని? అసలు నాసి రకం ఎవరు కట్టమన్నారు? పూర్ క్వాలిటీ ఎవరు కట్టమన్నారు? బ్యారేజ్ లో 2-3 TMC స్టోరేజ్ చేయాల్సిందే 10 TMC స్టోరేజ్ చేసేది ఎవరు చెప్పిన వాళ్ళకి? ఈ కూలిపోవడానికి కారణం వాళ్ళే. వాళ్ళు ప్రశ్నించడం ఇది విడ్డూరంగా వింతగా ఉంది. నేను మళ్ళీ NDSAతో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఆల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాకపోవడంపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిషాంక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో దాదాపు 90% పనులు పూర్తయిన ఆసుపత్రి ఇప్పటికీ ఎందుకు అందుబాటులోకి రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వయంగా పనులు 90% పూర్తయ్యాయని చెప్పారని గుర్తు చేశారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆసుపత్రిని ప్రారంభించకపోవడానికి కారణం ఏమిటని నిలదీశారు. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే ప్రతి పనిలో కమిషన్లు కోరుతున్నారని ఆరోపించారు. తిరుమలగిరి చెరువు అభివృద్ధి పనులు కూడా ఆయన జోక్యంతో నిలిచిపోయాయని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ప్రజల కోసం నిర్మించిన ఆసుపత్రికి ఎవరైనా రావచ్చని పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని పేర్కొంటూ ప్రజా ఆస్తుల విషయంలో అధికారులు నిక్షిప్తపాతంగా వ్యవహరించాలని క్రిషాంక్ హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్లు కమిషనే, పోనీ 6,000 ఇంద్రమ్మ ఇల్లు ఏమన్నా చేస్తావా అంటే అక్కడ కూడా 5 కోట్ల కమిషన్ తీసుకుని 157/1 ఆ జాగా గాలి కొదిలేసినావు. ఇవాళ వరకు కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదు. పోనీ ఇవే అనుకుంటే ఇంత పెద్ద ఆసుపత్రి, 1000 పడకల ఆసుపత్రి, ఒక అదేంటది రామోజీ ఫిలిం సిటీలో మాహిష్మతి సామ్రాజ్యం అన్నట్టు బాహుబలి సినిమాలో SS రాజమౌళి నిర్మాణం చేసినట్టు ఎవ్వరు ఊహించని విధంగా ఒక 1000 పడకల ఆసుపత్రి ఇక్కడ టిమ్స్ అల్వాల్. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇక్కడ వాస్తవానికి కూడా ఇక్కడి నుంచి బొల్లారం నుంచి గాంధీ ఆసుపత్రికి పోతారు, అది ఫుల్ ఉంటే ఉస్మానియా ఆసుపత్రికి పోతారు, షామీర్పేట్ నుంచి పోతారు, మేడ్చల్ నుంచి పోతారు. ఇవాళ దానికి అన్నిటికీ కూడా అవసరం లేకుండా కేసీఆర్ గారు ఈ నగరం హైదరాబాద్ యొక్క నగరం పెరుగుతున్నది, దాని విస్తీర్ణ పెరుగుతున్నది కాబట్టి నిరుపేద ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉచిత వైద్యం కోసం 4 పెద్ద ఆసుపత్రులను 1000 పడకల ఆసుపత్రులను నిర్మాణాని కోసం భూమి వెతికిర్రు, భూమి దొరికించుకున్నారు, శంకుస్థాపన చేసిర్రు, పునాదులు వేసిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు 90% పనులు అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి అని చెప్పిర్రు. కానీ తాపకొకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడికి వస్తాడు, ఫోటోలు దిగుతాడు, మరేమన్నా ఆమ్యామ్యాలు ఏమన్నా కమిషన్లు అడుగుతాడో మాకు తెలియదు. కానీ పని ముందుకు సాగుతలేదు, దాన్ని ఓపెన్ అవుతలేదు. కానీ 3 సంవత్సరాలకెళ్ళి వస్తాడు, ఫోటోలు దిగుతాడు, వెళ్ళిపోతాడు. ఇలా ఏమున్నది? మళ్ళా వచ్చి రాజకీయ వ్యాఖ్యలు. బీఆర్ఎస్ వాళ్ళు కొబ్బరికాయ కొడితే కొబ్బరికాయ నీ నెత్తి మీద కొడతాం, గుమ్మడికాయ నీ నెత్తి మీద కొడతాం. నువ్వు చేసిన పనే లేదు, అసలు కంటోన్మెంట్ లో చేసింది లేదు. కానీ తెలంగాణ సాగునీటి అంశంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఎల్లివో పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రైతులు రైరంగా వరి సాగు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. పైనుంచి కిందకి నీళ్లు వస్తాయన్న నమ్మకంతోనే ఆంధ్రప్రదేశ్ రైతులు పంటలు వేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎక్కువ నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. ఎలాగైనా దిగువకు నీళ్లు విడుదల చేస్తారనే విశ్వాసంతో అక్కడ రైతులు సాగు ప్రారంభించారని అన్నారు. ఎందుకు పోసినారు రైతులు, ఎందుకు పోస్తున్నారు? తెలంగాణ మంత్రులు జవాబు చెప్పండి. ఎల్లినో ప్రభావమే ఉంటే ఒరే వేసుకోవద్దు అనేది అయితే మరి నీ తర్వాత కిందికి పోవాలి కదా నీళ్లు. కింద ఉన్నోడేమో చాలా ఆరాంగా నమ్మకంగా నాకు ఎట్లా వస్తాయి నీళ్ళని వాడు నార్మల్ పోసుకొని తయారవుతున్నాడు. ఎందుకు? తెలివిలేకనా? అంటే వాళ్ళకి తెలుసు తుంగభద్రకి వెళ్ళి వస్తాయి, శ్రీశైలానికి వస్తాయి, నాగార్జున సాగర్కి వస్తాయి, మాకు నీళ్ళకి ఇబ్బంది లేదు, ఎటుకైనా వస్తాయని తెలుసు. ఏమైనా ఇబ్బంది అయినా మా రేవంత్ రెడ్డి ఉన్నాడా ఎట్లా ఇడుస్తాడని వాళ్ళకి నమ్మకం. ఆంధ్ర వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర ప్రజలకు ఎక్కువ నమ్మకం కుదిరింది ఇవాళ రేవంత్ రెడ్డి మీద, ఈ సర్కారు మీద. ఏమైనా అనిపించాలి కదా వీళ్ళ కొద్దిగన్నా. అరే నీళ్ళు వస్తున్నాయో బరబరా వస్తున్నా, ఒక్కనాడు లేట్ అయితే ఒక టీఎంసీ కోల్పోతాం మనం.
4 దినాలు కోల్పోతే 4 టీఎంసీలు పోయినాయి మనకి. 4 టీఎంసీలు అంటే 40,000 ఎకరాలకు నీళ్ళు వస్తాయి. అవి ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హరిత ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితులు మినహా ప్రజలకు బయటకు వెళ్లవద్దని సూచించారు. వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని, ప్రజలకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగానికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా అప్రమత్తంగా ఉండడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించవచ్చని కలెక్టర్ హరిత పేర్కొన్నారు. వాతావరణ శాఖ వాళ్ళు కూడా ఇచ్చారు. అట్లానే మనకి వార్ధా, వైన్గంగా నుంచి కూడా మనకి ప్రాణహిత నదిలోకి హెవీ ఇన్ఫ్లోస్ ప్రిడిక్ట్ చేశాం. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలకి అవకాశం ఉంది. ఆ ఫ్లో అంతా ఇటే వస్తుంది కాబట్టి ప్రాణహిత నీటి మట్టం చాలా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. సో దానికోసం మేము మంచిర్యాలలో స్పెషల్ పోలీస్ బటాలియన్ని పిలిపించాము. వాళ్ళు ఇప్పుడు కాగజ్ నగర్ చేరుకున్నారు. ఆల్ ఎక్విప్మెంట్తో వాళ్ళు మేము దహగా, పెంచకల్పేట్ అండ్ కాగజ్ నగర్లో వాళ్ళని స్టేషన్ చేసి ఉంచుతాము. అంటే మన దగ్గర గ్రామాలు ఏవి మనకి మునిగిపోవు, కానీ ఎవరన్నా ఏదన్నా పనులలోకి వెళ్ళి చిక్కుకుపోయే ఛాన్స్ ఉంది. గ్రామాలు మెరూన్ అయితే అవ్వవు మనకు కాగజ్ నగర్ డివిజన్లో. అయినా కూడా మనం ఇంతకుముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఎవరైనా పనులకు వెళ్ళిన వాళ్ళు వరదలు చిక్కుకుపోయి రాలేకపోవడం, దానికోసం బోట్ కూడా రెడీగా పెట్టాము, లైఫ్ జాకెట్స్ కానీ. సో దేనికైనా కూడా దానికి మనం యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. దానికి తగ్గట్టు ఆదేశాలు కూడా నిన్న మేము టెలికాన్ఫరెన్స్ పెట్టేసి అందరికీ, ఇంక్లూడింగ్ పోలీస్, ఎస్పీ మేడం కూడా మాట్లాడారు. పోలీస్ ఫోర్స్ కూడా రెడీగా ఉన్నారు. ఆసిఫాబాద్ డివిజన్కి వచ్చేసరికి ఏంటంటే మనకు నిన్న నేను చెప్పినట్టు తిర్యాని అండ్ పక్క మండల్స్లో చాలా హెవీ రెయిన్ పడ్డందువల్ల ఆ ఫ్లో అంతా కూడా ఇటు మొవాడ్ సైడ్ నుంచి మనకి వట్టివాగులోకి ఆ ఫ్లో అంతా వస్తూ ఉంది, హెవీ ఫ్లో ఉంది. సో దానివల్ల వట్టివాగులో మనకి మ్యాక్సిమం దాన్ని దాటిపోయే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ 2.01 క్యూసెక్స్ ఉండింది. మ్యాక్సిమం కెపాసిటీ ఈజ్ 2.8 క్యూసెక్స్. సో ఇప్పుడు మనకి 4,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో అయింది. పొద్దున 2,000 క్యూసెక్సే ఉండింది ఇప్పుడు. బట్ ఇంకా పొద్దున్న నుంచి వర్షం పడుతూ ఉంది కాబట్టి ఇన్ఫ్లో ఎక్కువ అయింది. దానివల్ల 2 గేట్స్ మన వట్టివాగు గేట్స్ లిఫ్ట్ చేయడానికి డిసైడ్ చేశాము. ఇప్పుడే గ్రామస్తులని ఎవరైనా ఎఫెక్ట్ అవుతారా దాన్ని బట్టి చూసి అందరినీ అలర్ట్ చేశాము. ఇక్కడ కూడా ఏమీ గ్రామాల్లోకి నీళ్లు ప్రవేశించడం అట్లాంటిది ఉండదు, కానీ ప్రజలు ఎవరు కూడా బయటికి నీళ్లు పారే దగ్గరికి వెళ్లకుండా వాళ్ళందరికీ కూడా లోకల్ యంత్రాంగం ద్వారా, పోలీస్ కానివ్వండి, మా రెవెన్యూ యంత్రాంగం, పంచాయత్ సెక్రటరీస్ వాళ్ళ త్రూ కూడా వాళ్ళకి చెప్తున్నాం, బయటికి వెళ్ళకండి, ఎస్పెషలీ వాటర్ ఫ్లో వచ్చే దగ్గరికి వెళ్ళకండి, నీటి మట్టం తగ్గేదాకా అప్రమత్తంగా ఉండండి. మన దగ్గర చాలా దగ్గర కూడా లో లెవెల్ బ్రిడ్జెస్ నుంచి ఓవర్ఫ్లో అవుతున్నాయి. అక్కడ కూడా మేము పోలీస్ అండ్ రెవెన్యూ యంత్రాంగాన్ని మొబిలైజ్ చేసి అక్కడ స్టేషన్ చేసి పెట్టాము. ఎక్కడెక్కడైతే బ్రిడ్జ్ పైనుంచి వాటర్ ఫ్లో అవుతుందో అక్కడ కూడా మనం వెళ్లకుండా కొన్ని దగ్గర ట్రాక్టర్లు కానీ ఇంకో రకమైన బ్యారికేడింగ్ కానీ పెట్టడం జరిగింది. అది ఫ్లో అంతా తగ్గిన తర్వాత మాత్రమే అక్కడ ప్రయాణాలు అలౌ చేస్తాము. కంటిన్యూస్గా ఉంటే మాత్రం ఆ పీపుల్, మా యంత్రాంగం కూడా ఫీల్డ్లోనే అదంతా తగ్గేదాకా కూడా ఫీల్డ్లోనే ఉంటారు. సో ప్రజలందరితో కూడా విజ్ఞప్తి ఏంటంటే నీళ్లు కొంచెమే ఉన్నాయి కదా, మేము దాటిపో. మహిళల గౌరవాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దిగజార్చే సంస్కృతిని ప్రజలు ఎన్నటికీ అంగీకరించారని నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు నాయుడిని మానసికంగా కుంగదీసేందుకు అసెంబ్లీలో తన పేరును ప్రస్తావించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మహాభారతంలో ద్రౌపదిని కౌరవులు అవమానించిన ఘటనను గుర్తు చేస్తూ అదేవిధంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చని, కానీ మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ధైర్యం ఉంటే రాజకీయ ప్రత్యర్థులతో నేరుగా మాట్లాడాలని, మహిళలను లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. ప్రజలే దేవుడి రూపంలో వచ్చి తమ కుటుంబానికి న్యాయం చేశారని అన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడిపై ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలు కాకుండా ప్రజా సమస్యలపై రాజకీయాలు చేయాలని సూచించారు. మహిళల గౌరవాన్ని కించపరిచే సంస్కృతికి సమాజం గట్టి సమాధానం చెబుతుందని నారా భువనేశ్వరి తెలిపారు. తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్నీ అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి
ఆవిడికి సహాయం అందించారు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నిలుచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు కానీ ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్లో ఉన్నా కూడా ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా మా కుటుంబం ఉంది గనక ఆయన్ని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మీ అందరికీ తెలుసు, రుజువు ఏమీ లేకుండా 57 రోజులు నుంచున్న ఆయన ఖైదీ చేసినప్పుడు అప్పుడు దేవుడే దిగొచ్చి ప్రజల ద్వారా ముందుకొచ్చారు. అదే గనక ఆయన తినుంటే ఆ 26 కోట్లని చివరికి చెప్పారు. ఆ 26 కోట్లు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అది మా కుటుంబం అంటే. అట్లానే ఇప్పుడు నా గురించి మీకు ముందర ఎందుకు చెప్తున్నానంటే ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు. మగవాళ్ళని అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి. స్త్రీ ఒక అమ్మలా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డికి ఎదురైన పరిస్థితుల వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడు ఫహీం ఖురేషి ఉన్నారని ఆరోపించారు. నరసంపేట ప్రాంతంలోని కొంతమంది వ్యాపారులు వాసవి బిల్డర్స్ కు భూములు విక్రయించగా ఆ భూములపై ఫహీం ఖురేషి కన్నుపడిందని పేర్కొన్నారు. అనంతరం వాసవి బిల్డర్స్ కు చెందిన విజయ్ కుమార్, ఫహీం ఖురేషి కలిసి సైబరాబాద్ ఈఓడబ్ల్యూలో కేసు నమోదు చేయించి ఈ ఫహీం ఖురేషి వీళ్ళిద్దరు కలిసి సైబరాబాద్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనే ఒకటి ఉంటుంది. ఈఓడబ్ల్యూ వైట్ కాలర్ అఫెన్సెస్ కోసం ఉంటుంది. ఆ ఈఓడబ్ల్యూలో ఒక కేసు పెట్టించి ఆ విజయ్ కుమార్ అంటూనే కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి పెద్ద ఎత్తున కూడా నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారికి సన్నిహితులైన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరినీ కూడా రోజు పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళని టార్చర్ చేసి చివరికి ఆయన పిఆర్ఓని కూడా టార్చర్ చేసి మీరు ఏమైనా చేయండి, పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పండి, పెద్ది సుదర్శన్ పేరు కంపల్సరీ మీ 161 స్టేట్మెంట్లలో రావాల్సిందే, ఆయనను మేము దీంట్లో అక్యూజ్డ్ చేయాల్సిందే అని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. పాపం ఈయన ఏం చేసిండు, అరే సివి ఆనంద్ నాతో పాటు కమిషనర్ సివిల్ సప్లైస్గా పనిచేసిండు, కనీసం ఈయనకన్నా చెప్పుకుంటే మా బాధలు ఏమన్నా తీరుతాయేమో, ఎందుకంటే ఆయన అప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్, మా బాధలు ఏమన్నా తీరుతాయేమో అని చెప్పేసి నా సివి ఆనంద్ గారికి ఫోన్ చేస్తే, సార్ నా చేతులు ఏమీ లేదు, అంతా కూడా ఫహీం ఖురేషి లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం చూస్తుంది, మాకు ఇదంతా ఏం సంబంధం లేదు అని చెప్పి ఆయన చేతులు కడుక్కున్నట్టుగా ఆయన చుట్టూ ఉన్న సన్నిహితులు ఆప్తులు ఆయనతో ఆయన పంచుకున్నట్టుగా వాళ్ళు నాకు ఈ 3-4 రోజులలో చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నారు, అరే ఈ సుదర్శన్ రెడ్డికి ఇంకా ఏం పని లేదా, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం అని తిరుగుతూ ఉన్నారు. అదేవిధంగా మరి విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం అని ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు. ఇవన్నీ అవసరమా? కామ్గా ఉంటే అయిపోదా? అంటే నువ్వు కామ్గా ఉంటే, నువ్వు సైలెంట్గా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాల మీద మాట్లాడకుండా ఉంటే నీకు వెపన్ లైసెన్స్ రెన్యూ చేస్తాము ఇండైరెక్ట్. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో పెట్టిన ఈ అక్రమ కేసు ఆ ఫహీం ఖురేషి అంటోడు, అదేవిధంగా విజయ్ కుమార్ అనే వాసవి కన్స్ట్రక్షన్ వాడు ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిసి ఏవైతే అక్రమ కేసులు పెట్టి పోలీసులను ఎట్లన చేసి మీరు ఆ నర్సంపేట వ్యాపారస్తులందరినీ తీసుకొచ్చి టార్చర్ పెట్టైనా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలే అని చెప్పి టార్చర్ చేస్తున్నారు. ఈ టార్చర్ అంతా ఆగిపోతుంది కదా, ఈఓడబ్ల్యూ కేసును మళ్ళీ మూలకు పడేస్తాం, అయిపోతుంది. ఎందుకు నువ్వు ఇంత లొల్లి పెడుతున్నావు, ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని అని చెప్పి వెనక నుంచి మళ్ళీ దొడ్డిదారిన రాయబారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ నియమావళిని కుటుంబ ధర్మాన్ని ప్రతి నాయకుడు తప్పనిసరిగా పాటించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంత్రి నిమ్మల రామనారాయణ స్పష్టం చేశారు. పార్టీ లైన్ దాటి మాట్లాడే నేతలపై ఎలాంటి ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. ఎంతటి స్థాయిలో ఉన్న నాయకులైనా పార్టీ క్రమశిక్షణకు లోబడాల్సిందేనని పేర్కొన్నారు. నాయకుల వ్యక్తిగత వ్యాఖ్యల వల్ల కార్యకర్తల్లో గందరగోళం ఏర్పడకూడదని సూచించారు. వైఎస్ఆర్సీపీ నేతలతో వేదికలు పంచుకోవద్దన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆదేశాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని, నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని కోరారు. పార్టీ ప్రతిష్టను కాపాడే బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని పేర్కొన్నారు. క్రమశిక్షణతో పనిచేసినప్పుడే పార్టీ మరింత బలోపేతమవుతుందని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. భవిష్యత్తు కోసం ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 94% స్ట్రైక్ రేట్తో కూటమిని గెలిపించినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క గెలుపులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క శ్రమ. ఏనుగుల బెడద నివారణకు కుంకి ఏనుగుల క్యాంపు ప్రారంభించిన పవన్. గిరిజన గ్రామాల రక్షణకు కుంకి ఏనుగుల ప్రత్యేకత క్యాంపు ఏర్పాటు. మానవ వన్యప్రాణి ఘర్షణలు తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్న పవన్. ఏనుగుల కదలికలపై ఆధునిక సాంకేతిక పర్యవేక్షణ చేపడతామని వెల్లడి. తెలంగాణ నీళ్లపై రేవంత్ వైఖరిని ప్రశ్నించిన నిరంజన్ రెడ్డి. ఆంధ్ర రైతులకు నీటి భరోసా, తెలంగాణ రైతులకు ఎందుకు లేదని ప్రశ్న. సాగునీటి హక్కులపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్. తెలంగాణ రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం కావాలని సూచన. పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవన్న టీడీపీ అధిష్టానం. పార్టీ క్రమశిక్షణను ప్రతి నాయకుడు తప్పనిసరిగా పాటించాలని హెచ్చరిక. వైసీపీ నేతలతో వేధింపులు పంచుకోవద్దని టీడీపీ స్పష్టమైన ఆదేశాలు. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పెద్ది సుదర్శన్ వేధింపుల వెనుక సీఎం సన్నిహితులే అన్న ఆర్ఎస్ ప్రవీణ్. ఫహీం ఖురేషీ పేరుతో సంచలన ఆరోపణలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సుదర్శన్ రెడ్డిని కేసులో ఇరికించే ప్రయత్నం జరిగిందన్న ప్రవీణ్. పెద్ది సుదర్శన్ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. మహిళల గౌరవంతో రాజకీయాలు చేయొద్దన్న నారా భువనేశ్వరి. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రాజకీయాలు సరికావని వ్యాఖ్య. ప్రత్యర్థులతో రాజకీయంగా పోరాడాలి, మహిళలను లక్ష్యం చేసుకోవద్దని సూచన. మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్న వెల్లడి.